ఖర్చులు తగ్గిద్దాం పొదుపు చర్యలపైన రాష్ట్ర సర్కారు ఫోకస్ ప్రధానంగా పెట్రోల్ డీజిల్ కరెంట్ ఆదాకు చర్యలు తక్షణం దశల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఆర్థిక నిపుణుల సలహాలు. అయితే మన దగ్గర ఇప్పుడు ఏంది పెట్రోలు డీజిల్ కరెంట్ అంటే పుష్కలంగా ఉన్నది. కాకపోతే ఏంటంటే తక్కువ వాడుకుంటే మంచిది. ఎందుకంటే కరెంటు అమ్మేటోళ్ళు బాగానే ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి చాలా ఉన్నాయి పవర్ ప్లాంట్లు, ప్రభుత్వానికి అమ్ముతూ ఉన్నారు. ఈ ఎందుకు కొనుక్కోవాలి? 6 రూపాయలు 7 రూపాయలు యూనిట్ కొనుక్కొని మనం ఇక్కడ ఉచితంగా ఇస్తున్నాం. కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా వాడుకోరి, మన సొమ్మే కదా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఉన్నది కొనుక్కొని రావచ్చు, కానీ చూసి వాడుకోర్రి. దాంతోపాటు పెట్రోల్ డీజిల్ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే, మొన్న 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పెంచకుండా సైలెంట్గా ఉండి ఎలక్షన్లు అయిపోయాక రిజల్ట్ తర్వాత ఒకటేసారి కమర్షియల్ గ్యాస్ పెంచి చిన్న చిన్న కుటుంబాలని విచ్ఛిన్నం చేసి పడేసింది. ఇప్పుడు కమర్షియల్ సిలిండరు రోడ్ల మీద ఇడ్లీ బండిలు, ఛాయ బండిలు ఇటువంటివి ఎన్నో బిజినెస్లు నడుస్తున్నాయి, లక్షల బిజినెస్లు నడుస్తున్నాయి. వాళ్ళ మీద గుదిబండ మోపినట్టే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి వెళ్ళక ఎంతో కొంత రేటు పెంచుతారు. లాస్ట్కి తినేది ఎవరు? ప్రజలు. భారం పడుతుంది ఎవరు? ప్రజల మీద పడుతుంది. మోడీ చేస్తున్న పనులు ఎట్లా ఉన్నాయంటే, ఓన్లీ ట్యాక్సులు పెంచి ప్రజల నడ్డి విరిచి సొమ్ము తిని వాళ్ళ పార్టీ ఫండ్ కింద జమ చేసుకుంటున్నాడు తప్పితే దేశానికి మాత్రం ఏ ఒక్క రకంగా కూడా పని చేస్తలేడు. పరిశ్రమలు తీసుకురావాలి, మన దగ్గర ఉత్పత్తులు చేయాలి, మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. ఆయన ఏమంటాడు? స్వదేశీ వాడాలి, విదేశీ మనం వాడొద్దంటాడు. మరి మోడీ వేసుకునే సూట్ ఎక్కడిది? మోడీ వాడే కళ్ళజోడు ఎక్కడిది? మోడీ వాడే చెప్పులు ఎక్కడిది? మోడీ వాడే పెన్ ఎక్కడి? మరి అన్నీ ఆయన వాడుతూనే ఉంటాడు. బయట దేశాల నుంచి లక్షల రూపాయల విలువతో ఉంటాయి. ఆయన ఈరోజు వేసిన డ్రెస్సు మళ్ళీ కనపడదు. అది గుర్తుపెట్టుకోవాలని చెక్ చేసుకోరి. ఆయనేమో దుబారా ఖర్చులు చేస్తాడు, ప్రజలనేమో ఖర్చులు కంట్రోల్ చేసుకోరి అని చెప్తాడు మోడీ. అది ఆయనకు సూట్ కాదు మోడీకి. ఇప్పటికే కాన్వాయ్లో కార్లను తగ్గించుకున్న సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ నివాసం నుంచి MCH RDకి 3 వాహనాల్లోనే ప్రయాణం. మంత్రుల కాన్వాయ్లోనూ వాహనాలు తగ్గించాలని ప్లాన్. ఇంధన పొదుపు కోసం పబ్లిక్ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపు. మోడీ చెప్పిండు కదా, గవర్నర్ ముందుకు వస్తాడు. గవర్నర్లు అన్ని రాష్ట్రాల గవర్నర్లు వస్తారు. మొన్న చూసిరు కదా తమిళనాడు రిజల్ట్స్ వచ్చినాక అక్కడ ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారానికి ఎన్ని అడ్డుపులు వేసిరంటే, ఎన్ని ఆటంకాలు కలిగించారు. రాజభవన్లోనే బల నిరూపణ చేసుకుంటారా? గవర్నర్ దగ్గర అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారు. ఓ 3 నెలలు టైం ఇస్తారు. ఆ టైం ఇవ్వకుండా మస్తు సతాయించారు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, మోడీ అక్కడ పంజాబ్ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఒక ఫోటో పెట్టిరు. ఏది? సోషల్ మీడియాలో పెట్టిరు. సోషల్ మీడియాలో పెడితే ఆయనకు 1.9 లైక్స్ వచ్చినాయి, 1.9 మిలియన్. అదే రాహుల్ గాంధీ విజయ్ కలిపి ఒక ఫోటో పెడితే 13 మిలియన్ లైక్స్ వచ్చినాయి. 13.9 మిలియన్ లైక్స్, వ్యూస్ కాదు, లైక్స్ వచ్చేసరికి అది కూడా డిలీట్ చేయించారు. మళ్ళీ అప్లోడ్ చేసినా 7 మిలియన్ లైక్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రజలలో కావచ్చు, రాహుల్ గాంధీకి ఉన్న ఆదరణ మోడీకి లేదు. మోడీ మీద విసుగొచ్చి ఉన్నారు. ఈయనకు 100 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు, కానీ మరి లైకులు లేవు, ఆయనను ఆదరించేటోళ్ళు కూడా లేరు. సోషల్ మీడియాలోకి పోయినా కానీ సోషల్ మీడియాను విపరీతంగా మేపుతున్నది బీజేపీ. అయినా కానీ వాళ్ళని ఆదరిస్తలేరు. ఇప్పుడు ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు మనసులో, 2029 ఎలక్షన్లు వస్తే ఎటువంటి తప్పులు చేయకుండా న్యాయబద్ధంగా ఎలక్షన్లు నిర్వహిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది మాత్రం గ్యారెంటీ.